మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు ఈసారి భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. దీనిలో ఎక్కువగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీ వేదికపైనే ఆసక్తి నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్లు మొదటిసారి ముఖాముఖి తలపడబోతున్నాయి. ఇరు దేశాల పరిస్థితుల దృష్ట్యా ఐసీసీ ఈ మ్యాచ్ కోసం తటస్థ వేదికను రెడీ చేసింది. భారత్ పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య అక్టోబర్ 5న జరిగే ఈ ప్రపంచ కప్ మ్యాచ్కు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమవునుంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్స్ ఫైనల్స్లో అడుగు పెడితే భారత్ వేదికగా కాకుండా శ్రీలంకలోనే మ్యాచ్లు నిర్వహించేలా ఐసీసీ షెడ్యూల్ తయారు చేసింది. అక్టోబర్ 26తో లీగ్ మ్యాచ్లు పూర్తవబోతున్నాయి. అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్కి పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలోను, పాకిస్తాన్ అర్హత సాధించకపోతే గువాహటిలోనూ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 30న జరిగే రెండో సెమీఫైనల్స్ బెంగళూరులో జరుగుతుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్స్కు పాకిస్తాన్ అర్హత సాధిస్తే కొలంబోలోను, ఒకవేళ అర్హత సాధించకపోతే బెంగళూరు ఈ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మొత్తం 8 జట్లు ఈ వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి. భారత్ శ్రీలంకలోని 5 సిటీలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్ వేదికగా బెంగళూరు, వైజాగ్, ఇండోర్, గువాహటి, శ్రీలంకలోని కొలంబోలో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు వేదికగా సెప్టెంబర్ 30న భారత్ శ్రీలంక మ్యాచ్తో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అక్టోబర్ 1న జరుగుతుంది. సింగిల్ రౌండ్ రాబిన్ విధానంలో ఈ వరల్డ్ కప్ జరగబోతుంది. ఈ వరల్డ్ కప్లో పాల్గొనే ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో మొత్తం 28 మ్యాచ్లు అభిమానులను అలరించనున్నాయి. ఇది ఇలా ఉంటే భారత్ లీగ్ దశలో మొత్తం 7 మ్యాచ్లు ఆడబోతుంది. సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా శ్రీలంకతోనూ, అక్టోబర్ 5న కొలంబో వేదికగా పాకిస్తాన్తోనూ, అక్టోబర్ 9న వైజాగ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో, అక్టోబర్ 12న వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్ వేదికగా ఇంగ్లాండ్తోనూ, అక్టోబర్ 23న గువాహటి వేదికగా న్యూజిలాండ్తోనూ, అక్టోబర్ 26న బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్తోనూ భారత్ తలపడబోతోంది.